నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్వి ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ సాయంత్రానికి పూర్తి ఫలితాలు ప్రకటించనున్న ఎన్నికల అధికారులు గల్ఫ్ దేశాల్లో నేడు రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులు నెలవంక కనిపించకపోవడంతో రేపు ఇండియాలో రంజాన్ జరపాలన్న మత పెద్దలు నేటి నుంచి విడతల వారీగా రైతు ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు రైతు బంధు కోసం 6,900 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం సమాజ సేవా కార్యక్రమంలో ముందున్న భాగ్యనగర్ మహిళ ర్యాంప్ వాక్లతో అదరగొట్టిన మహిళా మణులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటింగ్ నిర్వహించినందున ఫలితాలు కొంత ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు ప్రకటించనున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 123 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. 538 జడ్పీటీసీ 5,817 ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం ఈ సాయంత్రానికి తేలిపోనుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గల్ఫ్ దేశాల్లో రంజాన్ పర్వదినాన్ని నేడు జరుపుకోనున్నారు. సోమవారం రాత్రి నెలవంక కనిపించిందని మక్కా మసీద్ ఇమాంబే వెల్లడించారు. సౌదీ అరేబియా సహా యుఏఈ, కువైట్, ఒమన్, ఖతార్, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లో మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవాలని ఆయన సూచించారు. కాగా గత రాత్రి ఇండియాలో మాత్రం నెలవంక కనిపించలేదు. నేడు కనిపిస్తే రేపు రంజాన్ జరుగుతుంది. ప్రతి ఏటా గల్ఫ్ దేశాల్లో రంజాన్ జరిగిన మరుసటి రోజే ఇండియాలోని ముస్లింలు పండుగను చేసుకుంటారు. కాగా ఈ సంవత్సరం రంజాన్ ఉపవాస దీక్షలు 29 రోజులే కొనసాగడం గమనార్హం. తొలకరి జల్లులు పలకరిస్తున్న వేళ ఏరువాక కోసం అన్నదాతకు భరోసానిచ్చే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకం కింద 6,900 కోట్లు విడుదల చేసింది. వీటిని మంగళవారం నుంచే రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఎకరానికి 5,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. గతేడాది 4,000 ఇవ్వగా ఈ ఏడాది నుంచి 5,000కు పెంచారు. మొత్తం 1,38,00,000 ఎకరాలకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి సరిపోక ఇంకా రైతులు ఎవరైనా మిగిలితే వారికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రెవెన్యూ శాఖ ఇప్పటికే 54.60 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇచ్చింది. వీరితో పాటు ఇంకా మిగిలిన వారికి కూడా కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడానికి తహసీల్దార్లు ధరణి పోర్టల్లో డిజిటల్ సంతకాలు చేశారు. ఇలా సంతకాలు పూర్తయిన రైతులకు సైతం రైతు బంధు సొమ్ము ఇస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. వీరే కాకుండా అటవీ భూముల యాజమాన్యం హక్కు కలిగిన వారి ఎన్నికలకు ముందు శాసనసభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 6,000 కోట్లను రైతు బంధు పథకానికి ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఖరీఫ్లో మరో 900 కోట్ల అవసరమని వ్యవసాయ శాఖ తెలుపడంతో మొత్తం 6,900 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖ శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 8న జరగనున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వరూపానందేంద్ర స్వామిని జగన్ ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే ప్రమాణ స్వీకారం సచివాలయంలోని తన ఛాంబర్లోకి ప్రవేశించేందుకు అనువైన ముహూర్తం వంటి వాటిపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మరోవైపు కేబినెట్ పదవి ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు పీఠాన్ని సందర్శించి స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నారు. దీంతో నేతలతో పీఠం సందడిగా మారింది. పగలంతా 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత, సాయంత్రానికి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం. గడిచిన 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలు చూసిన వాతావరణ పరిస్థితి ఇది. ముఖ్యంగా నిన్న పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. పెనుగాలులతో భారీ వర్షం పడడంతో హైదరాబాద్, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, అనంతపురం, నిజామాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ వేసవికి వరుణుడు ముగింపు పలికినట్టేనని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వర్షాలకు నైరుతి రుతుపవనాలు కారణం కాదని, ఉపరితల ద్రోణి బంగాళాఖాతంలో ఆవర్తనాలు ఏర్పడటమే కారణమని అధికారులు వెల్లడించారు. దీని కారణంగానే తెలంగాణలో పలు ప్రాంతాలు వర్షాలు కురిశాయని, గంటల వ్యవధిలోనే తీవ్ర వేడి, ఉక్కపోతలతో పాటు చల్లదనాన్ని ప్రజలు అనుభవించారని అన్నారు. ఇక నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, 6వ తేదీ నాటికి కేరళను తాకవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు వెల్లడించారు.
ఇంటర్ బోర్డు ఫలితాల విషయంలో తీవ్ర విమర్శలు పాలైన తెలంగాణ అధికారుల తప్పిదాలు మరవక ముందే రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డులోని ఇటువంటి తప్పే జరిగింది. పాలిటెక్నిక్ డిప్లొమా చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారంటూ ప్రకటించింది. ఈ సెట్లో టాప్ 100 ర్యాంకుల్లో ఉన్నవారు కూడా ఫెయిల్ కావడం గమనార్హం. అన్ని సెమిస్టర్లు పాస్ అయిన వారు చివరి సెమిస్టర్లో ఫెయిల్ అయినట్టు ప్రకటించడంతో విద్యార్థులు బోరుమంటున్నారు. కాగా ఈసీఈ ట్రిపుల్ ఈ విద్యార్థులకు చివరి సెమిస్టర్లో పారిశ్రామిక శిక్షణ ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు వేయాలి. వీటిని కాలేజీ యాజమాన్యాలే బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కానీ కాలేజీలు నిర్దేశిత తేదీల్లో అప్లోడ్ చేయడంలో విఫలం కావడంతో ఆ ఆప్షన్ను బోర్డు తీసివేసింది. ఆపై కాలేజీ యాజమాన్యాలు విజ్ఞప్తి మేరకు మార్కులను తమకు పంపించాలని చెప్పగా కాలేజీలు పంపించాయి. అయితే వాటిని అధికారులు విద్యార్థులు మార్కులకు కలపలేదు. దీంతోనే ఎంతో మంది ఫెయిల్ అయినట్టు ఫలితాలు వచ్చాయని తెలుస్తుంది. బోర్డు వెంటనే తప్పును సరిదిద్దుకొని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కష్టతరమైన బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్స చేసి ఘనత సాధించారు కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న యూమన్ దేశపు రోగికి కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొని శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రోగికి బ్రెయిన్ ట్యూమర్తో పాటు క్యాన్సర్ వ్యాధి ఉందని, సాధారణంగా శస్త్రచికిత్స జరిగితే రోగిలో ఏదో ఒక లోపం ఏర్పడటమో మృతి చెందడమో జరుగుతుందన్నారు. రోగి తమను సంప్రదించిన సమయానికి క్లిష్టమైన స్థితిలో ఉన్నారని, సమస్య తీవ్రంగా ఉన్నా కానీ శస్త్రచికిత్సను నిర్వహించామని, ప్రస్తుతం అతడు పూర్తి ఆరోగ్యంతో స్వదేశానికి వెళ్తున్నట్లు తెలిపారు. రోగి ఇబ్రహీం మాట్లాడుతూ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న నన్ను ఆపరేషన్ చేసి ఆరోగ్యవంతులను చేసినందుకు ఆనందంతో వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. లెఫ్ట్ సైడెడ్ లిమ్స్ అంటే ఎడం చేతి కాలు చెయ్యి వీక్ గా ఉండటం వల్ల పడిపోతూ ఉండేవాడు. వాష్రూమ్ కూడా వెళ్ళగలిగేవాడు కాదు. సో దీనివల్ల పేషెంట్ అటెండెన్స్ అన్ని పనులకి చూసుకోవాల్సి వస్తూ ఉండేదని వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడతా ఉండేవారు. సో ఈ సమయంలో సర్జరీ చేయటం చాలా రిస్క్. లెఫ్ట్ సైడ్ కాళ్ళు చెయ్యి పడిపోతుంది, మాట పడిపోతుంది, అన్కాన్షియస్ గా ఉంటాడు, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతాడు. ఈ మాటలు ఆయన రోజు ఏమేంలోనూ, సౌదీలోను, అన్ని కంట్రీస్ లోనూ విన్నారు. సో చివరికి ఎవరో చెప్తే హైదరాబాద్ లో చాలా బాగా చేస్తారని హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2-3 హాస్పిటల్ కూడా వెళ్తే ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అంటే రిస్క్ చెప్తూనే ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్ లో ఏ పార్ట్ని అంటుకుంటే దానికి సంబంధించిన ఫంక్షన్ ఏదో ఒకటి దెబ్బతింటూ ఉంటుంది. సో ఈ పేషెంట్ కి రైట్ సైడ్ మోటార్ కార్టెక్స్ అంటే ఎడమ కాలు చెయ్యి కదిలించే నరాల దగ్గరే కుడి పక్క బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది. ఇక్కడ ఒక చిన్న కుడి ఎడమ కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ ఎడమ పక్కన ఉంటే కుడి కాలు కుడి చేయి పడిపోతుంది, ఎందుకంటే బ్రెయిన్ లో రివర్స్ ఉంటుంది అనమాట. సో ఈ పేషెంట్ కి రైట్ సైడ్ బ్రెయిన్ ట్యూమర్ ఉండటం వల్ల లెఫ్ట్ సైడ్ కాలు చేయి సరిగా పనిచేయట్లేదు. సో ఈ హోప్తో మళ్ళీ నేను తిరిగి వేరే కంట్రీ వెళ్ళాలి అంటే నా కాలు చేయి సరిగా లేకపోతే ఆయన ఇక్కడి నుంచి ట్రావెల్ చేయటమే కష్టం. మేము కూడా ఇవన్నీ ఊహించాం చాలాసార్లు. మేము కొన్ని ఇంటర్నేషనల్ పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు 2 టికెట్లు కొనుక్కుని వెళ్ళలేరు, ఒక రో టికెట్లు మొత్తం కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ స్ట్రెచర్ లో పోతూ ఉంటాడు, ట్రికాస్టమీ చేయాల్సి వస్తూ ఉంటుంది, బోన్ ఫ్లాప్ ఉండదు, ఫిట్ టు ఫ్లై ఉండరు వాళ్ళు. సో ఒక 6-7 టికెట్లు కొనుక్కుని ఆ చైర్స్ తీసుకుని ఫ్లై చేయాల్సిన పరిస్థితిలో. సో వెన్ ఎవర్ హీస్ టాక్ అండ్ ఎప్పుడైనా సర్జరీ గురించి మాట్లాడిన కాలు చేయబడిపోతే నేను నడుచుకుంటా ఊరెళ్తే చాలు, ఇది ఆయన మెయిన్ కన్సర్న్ అంటూ నాతో మాట్లాడేవారు. సో అది విన్న తర్వాత మాకు చాలా బాధ వేసింది. కరెక్టే కదా, ఏమన్నా అయితే ఇప్పుడు వాళ్ళ దేశం ఎలా పోతాడు ఆయన అనుకున్నాం మేము కూడా. అయితే వేరే హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే ఆ రిస్క్ చెప్పకుండా ఎవరు సర్జరీ చేయరు. ఈ కేసులో అదే ఇంపార్టెంట్ విషయం. సో మోటార్ కార్టెక్స్ పక్కనే ఉన్నప్పుడు సర్జరీ చేసినప్పుడు So he is telling us, I am very much happy to going to my family with this condition. Even I have not thinking that I will go by this way. I am unable to walk. I am doing my best. I am having my diet very well, and I am perfectly all right. And he's keep telling that I am thankful to everyone. I mean, you put me on this stage to be in a walk. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల పట్టణంలో స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మైనార్టీ సంక్షేమ అధికారులు, గద్వాల ఎంపీపీ సుబాన్,
మల్దకల్ జెడ్పీటీసీ భాస్కర్, తెరాస పార్టీ నాయకులు నజీర్ ఖలీల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నప్పరెడ్డి విజయం సాధించడంతో త్రిపురారంలో పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మర్ల చంద్రారెడ్డి, బహుమతుల నరేందర్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు తాగునీటి కోసం కటకటలాడుతున్నారు. ఒకవైపు భానుడి బగబగలు, మరోవైపు త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా ప్రజల తలరాతులు మారలేదని ఇక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన లేక నాయకుల తప్పిదమా అర్థం కాని వైనంలో ప్రజలున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగూడ మండలంలో గత నెల రోజులుగా త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కోసం ఏకంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాకు దిగే పరిస్థితి వచ్చింది. మహిళలు నీటి బిందెలతో ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద వాహనాలు ఆపి తమ నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ కడారి ప్రసాద్ వారితో మాట్లాడి నిరసన విరమింపజేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. చెప్పండి. నెల రోజులు పెట్టి నీళ్లు రావటం లేదు, ఏమీ లేవు, అల్లాడిపోతున్నాం. పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. బంక శాఖర్ గారు నెల రోజులు పట్టించుకోవట్లేదు. బంక శాఖర్ గారు ఎందుకు ఇచ్చిండు? ఆయన ఎందుకు ఇచ్చిండు? బంక శాఖర్ గారు కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన సోమవారం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూల నుండి కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునేందుకు బారులు తీరారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ విత్ న్యూస్. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి సోమవారం అమావాస్య కావడంతో భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. రాహు కేతా పూజ టికెట్ కౌంటర్లందు పూజ సామాగ్రి లేకపోవడంతో భక్తుల క్యూ లైన్ రోడ్డుపైకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు నిర్లక్ష్యానికి భక్తులు లబోదీబోమంటున్నారు. భక్తులకు సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధ చూపుతున్నారని, మండు టెండలో ఎంతసేపు నిలబడాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగర్ మహిళా సంఘం మొదటి వార్షికోత్సవం హైదరాబాద్లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ కర్మన్ ఘాట్లో ఘనంగా నిర్వహించారు. ఉప్పాల నిర్మల అధ్యక్షతలను నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సంవత్సరంలో అనేక సేవా రంగ కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందన్నారు. పలు సంస్థల్లో, అనాథ ఆశ్రమాల్లో సేవా రంగాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి మహిళ అనేక రంగాల్లో ముందుండి పనిచేయాలన్నారు. భాగ్యనగర్ మహిళా సంఘాలను ఆదర్శంగా తీసుకోవాలని ఉప్పాల నిర్మల అన్నారు. సిస్టమ్ ఇప్పటివరకు నడుస్తూనే ఉన్నది. అయితే కేసీఆర్ తోటే తను ముందుకు నడిచింది. భాగ్యనగర్ మహిళా సంఘంది ఇవాళ మొదటి వార్షికోత్సవ దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ లక్ష్మీ కన్వెన్షన్ హాల్ కర్మన్ ఘట్లో మేము స్టార్ట్ చేసి 1 year అయినా మా చేసే సేవలు చాలా ఉన్నాయండి.
చెప్పాలంటే నియర్లీ మేము ఒక్క సంవత్సరంలో ఒక 30-40 సేవా ప్రోగ్రామ్స్ చేశాం. అందరినీ కలుపుకపోయి ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా భాగ్యనగరం మొత్తం విస్తృతపరచాలనే ఉద్దేశంతో మీ అందరినీ సభ్యత్వం చేకూర్చి మీకు ఒక సేవా కార్యక్రమాన్ని, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని, ఒక వినోదభరితమైన కార్యక్రమాలను మీ ముందుంచి ఆమె చేస్తూ మీతో చేపిస్తూ మీలాంటి ఉన్నతమైన మహిళామణులను ముందుకు తీసుకుపోతుందంటే నిజంగా ఆమె కృషికి నేను కృతజ్ఞతలు వేస్తున్నా. ఎందుకంటే దేవుడిచ్చిన గారికి ఆమెకు డబ్బు ఉంది, కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు లాంటి వరము మీ అందరి భాగ్యం ఆమెకుంది, మీ అందరి కృషి ఆమెకుంది, మీ అందరి అభిమానం ఆమెకుంది. ఇప్పుడు ఇంతకుముందు అన్నలందరినీ ఇబ్బంది పెట్టి చందాలు చేస్తా అన్నది. అది నిజమే. పాపం ఎక్కడికైనా చందా పోవాలంటే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మనకే ముందు ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ అడగక తప్పదు. ఎన్ని డబ్బులు ఉన్నా కూడా సొంతం జేబు నుంచి ఎన్ని ఖర్చు పెడతాం మనం? ఆ కాన్సెప్ట్ కాకుండా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క శ్రేయోభిలాషి నేను చేసే పనికి వారి చేయుత, వారి సహకారం ఉండాలని చెప్పి ఒక మాట పడ్డా కూడా అన్నా మేము పని చేస్తున్నాం అంటే మేము తప్పకుండా చేయాల్సి వస్తుంది. అది ఎందుకోసం కాదు అడిగేది. ఒక భాగ్యనగర్ మహిళా సంఘము ప్రెసిడెంట్ ఉప్పల నిర్మలను మాట్లాడుతున్నాను. మా భాగ్యనగర్ మహిళా సంఘము ఏర్పడి ఒక సంవత్సరమైంది. సంవత్సరమైన సందర్భంగా మేము ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈరోజు సెలబ్రేషన్లో సేవా ప్రోగ్రాంలు, రైస్ పంపిణీ అనాథలకు, నోట్బుక్స్, పుస్తమెట్టలు వికలాంగులకు ఇస్తున్నాం. అట్లానే మేము ఈ సంవత్సరంలో 30 ప్రోగ్రాములు చేసినాం. ఒక సంవత్సరంలో 30 ప్రోగ్రాములు చేసినాం అంటే ఇంకా మీరే అందరు అర్థం చేసుకోవాలి. ఒక ప్రోగ్రామ్ చేస్తే 10,000 ఖర్చు వస్తుంది. అట్లా ఒక లేడీస్ మై ఉండి 30 ప్రోగ్రాములు చేసినామంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో మీ అందరూ అర్థం చేసుకొని మా భాగ్యనగర్ మహిళా సంఘాన్ని మీరు మంచిగా అభివృద్ధి చెందాలని, మీ ఆశీర్వాదంతో మా సంఘం ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్. సాయంత్రానికి పూర్తి ఫలితాలు ప్రకటించనున్న ఎన్నికల అధికారులు. గల్ఫ్ దేశాల్లో నేడు రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులు. నెలవంక కనిపించకపోవడంతో రేపు ఇండియాలో రంజాన్ జరపాలన్న మత పెద్దలు. నేటి నుంచి విడతల వారీగా రైతు ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు. రైతు బంధు కోసం 6,900 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. సమాజ సేవా కార్యక్రమంలో ముందున్న భాగ్యనగర్ మహిళ. ర్యాంప్ వాక్లతో అదరగొట్టిన మహిళామణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.